హలో హలో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కరెంట్ టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఏమిటంటే మొన్న చూసాం, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు వేదికనెక్కి మాట్లాడినటువంటి బూతు మాటలు, ఆలీని ఉద్దేశించి బూతు మాటలు. దాని గురించి అందరు కూడా రకరకాలుగా మరి అంటున్నారు. చాలామంది దాన్ని ఖండిస్తున్నారు. ఖండించవలసిందేది. ఎందుకంటే మనకి బయట ఎంత స్నేహం ఉన్నా సభా వేదికను ఎక్కినప్పుడు కొన్ని మర్యాదలు మనం పాటించాలి, తప్పదు. కానీ అది కాదని మరి ఆ వేదిక మీద నిల్చొని మాట్లాడుతూ ఆ రోజా గారిని కొన్ని ఏదో మాట్లాడినాడు, మురళీమోహన్ గారిని ఏదో అన్నాడు, ఏదో అన్నాడు. ఆయనకైనా డబ్బు కొట్టుకున్నాడు. నేను కూడా చూశాను అది వీడియో. కానీ సినిమా నటులు అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? డెమి గాడ్స్ అనుకుంటున్నారా? గాడ్స్ కూడా ఎవరు అట్లా ఉండరండి, నాకు తెలుసు. అంటే వీళ్ళు మేము ఏమన్నా సరే సభా వేదికనకి కానీ ఇంకోటి కానీ జనాలు సచ్చినట్టు పడతారు అనే ఒక రకమైనటువంటి తూష్ణీం భావం కదా. అంటే దీనికి మూల కారణం ప్రజల నుంచి కూడా కొంత ఉంది. వీళ్ళు విపరీతంగా ఆకాశానికి ఎత్తేయటం, లేకపోతే అసలు వీళ్ళు లేకపోతే ప్రపంచం లేదన్నట్టుగా చేయటం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటే వాళ్ళు బయట చదవరు, బయట వాళ్ళతో ఎక్కువ కలవరు. కాబట్టి ప్రపంచ జ్ఞానం తక్కువ వాళ్ళకి. ఏదో పెద్ద గొప్పగా అనిపిస్తారు మనకి తెర మీద, కానీ బయట ప్రపంచం వాళ్ళకి తెలియదు. బుక్స్ చదవరు. బుక్స్ చదివేవాళ్ళు ఏదో కొంతమంది ఉంటారేమో, 10% ఉంటారేమో సినిమా పరిశ్రమలో, నాకు తెలుసు. ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడతారు. దీంట్లోంచి కాపీ కొట్టడం, చక్కగా సినిమా వండటం, అలా ఉంటుంది. ఒరిజినాలిటీ ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ నటులు కానీ వాళ్ళు ఎంత కొత్త చదువుతారో ప్రపంచ జ్ఞానం గురించి ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళు సభా వేదికని ఎక్కినప్పుడు విమర్శ చేయాలనుకున్నా కూడా పద్ధతులు చేయాలి. కానీ బూతులు మాట్లాడడం ఏంటండి? ఆలీని పట్టుకొని అరే లంజావాడు కంటే ఏంటి అసలు, తల్లిని డైరెక్ట్గా లంజం తిట్టడమే కదా, ఎంత బూతది. మళ్ళీ పైగా నిన్న సుమంతో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇచ్చామంటాడు, అలీ కూడా ఏం ఫీల్ అవ్వలేదు అన్నయ్య అని చెప్పేసి నాకు ఫోన్ చేశాడు అలీ కూడా అంటాడు. అంటే వీళ్ళు అన్నదమ్ములు బంధం అనుకోండి బయట, కానీ అన్న అయినా తమ్ముడిని లంజా కూడా కంటాడండి ప్రపంచంలో ఎక్కడైనా. అంటే ఎవరినన్నట్టు? అసలు జనరల్ నాలెడ్జ్ ఏమైనా ఉందా? అంటే వినేవాళ్ళందరూ వెరీ వెధవలు అనుకుంటున్నారా? తప్పనిసరిగా ఇలాంటివి ఖండించాలి ఎవరు చేసినా. మళ్ళీ మాట్లాడితే ఎన్టీ రామారావు గారి గొడ్ల చావిడిలో పుట్టాను, గొడ్ల చావిడికి అవమానం ఉంది. ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ నీకంటే పెద్ద స్టార్స్. వాళ్ళు ఏ రోజునైనా కూడా సభా వేదికనెక్కి సభా మర్యాద లేకుండా ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా? వాళ్ళ నుంచి తీసుకో అలాంటి విషయాలు. కానీ ఇట్లాంటి దరిద్రపు వేషాలు, దరిద్రపు మాటలు మాట్లాడుకుంటూ ప్రజలందరూ మమ్మల్ని చూసి ఆహా ఓహో అనాలంటే ఎందుకంటారు? ప్రజలకి పీపుల్ ఆర్ నాట్ స్పైన్లెస్, వెన్నుముక లేని వాళ్ళు కాదు. అసభ్యంగా మాట్లాడినప్పుడు తప్పనిసరిగా ఖండిస్తారు. పబ్లిక్లో వచ్చినప్పుడు, ప్రైవేట్గా ఉన్నప్పుడు ఎవరి జీవితం వాళ్ళది, అది వేరు. అంతే కదా, అది అలవర్చుకోవాలి ఒక కళాకారుడిగా. కాబట్టి ప్రజలు, ఈ కళాకారులు ఎప్పుడు బయట ఇలాంటివి వేషాలు వేసినప్పుడు తప్పనిసరిగా ఖండించాలి. ఇప్పుడు సోషల్ మీడియా అదంతా వచ్చేసింది, అప్పుడే వీళ్ళు లొంగుతారు. నిన్న మొత్తానికైతే లొంగాడు రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే ఫస్ట్లో కొద్దిగా నన్ను అర్థం చేసుకోక అట్లా అన్నారు అని చెప్పేసి అన్నాడు. కానీ ఆ తర్వాత సుమన్ను పిలిపించుకున్నాడు, ఇంటికి పిలిపించుకొని చిన్న ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ అలీని అట్లా అంటాం, అది మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ చాలా ఉంది కాబట్టి అట్లా అనుకున్నాం. అయినా ఈ కాడి నుంచి అవన్నీ కూడా అట్లా అన్నాను, ఏకవచనంతో కూడా పిలవను, బహువచనంతోనే పిలుస్తాను అన్నగారిలాగా. ఇక సరే మంచిది, అట్లా ఉంటే ఎవరు కాదంటారు అని చెప్పేసి. అంటే మొత్తానికి వేడి తగిలిందా లేదా?
కాబట్టి దెబ్బతో మళ్ళీ సుమన్ టీవీ వాళ్ళని పిలిచి ఆ రోషన్ని పిలిచి అలా చెప్పాడు అనమాట. ఇక మీద నేను ఎప్పుడు ఎవరిని ఏమీ అనను, ఇలా మాట్లాడను అని చెప్పేసి అన్నాడు. సరే, అంతవరకు మార్పు వచ్చింది, చాలా సంతోషం. ఆ మార్పు ఎల్లకాలం ఉండాలని చెప్పి మనం కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా అభిప్రాయం ఈ విషయం మీరు చెప్పాలని చెప్పి చిన్న వీడియో చేశాను. హ్యావ్ ఏ నైస్ డే.